హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము డిజైనర్ మోడల్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. సో దానికోసం ఇక్కడ ఇది వచ్చేసి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్, ఇది వచ్చేసి మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్, ఇది వచ్చేసి మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్. సో డిజైనర్ మోడల్ అనేసరికి కొలత బ్లౌజ్ వచ్చేసి నార్మల్ కొలత బ్లౌజ్తోనే ఏ విధంగా కట్ చేయాలి అని చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు మీరు చూస్తున్న మోడల్కి వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఓపెన్ పార్ట్ ఎక్కడ పెట్టుకోవాలి, బ్యాక్ సైడా ఫ్రంట్ సైడా సైడ్గా అని అంటే ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను బ్యాక్ ఓపెన్ అయితే పెడుతున్నాను. ఓకే, సో బ్యాక్ ఓపెన్ పెట్టినప్పుడు క్లాత్ అనేది ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి, ఇలా మనకి బొద్దు పార్ట్ ఉంటుంది చూడండి, ఈ బొద్దు పార్ట్ అనేది రెండు జాయింట్లు కలిపేసి మన సైడ్ ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఓపెన్ పార్ట్స్ అనేవి మనకి ఆపోజిట్కి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ కిందికి ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఇది ఎందుకోసము అంటే కింద లైన్ కింద క్లాత్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఒక లైన్ తీసేసుకొని దీనికంటే పావించి డిఫరెన్స్ తోని ఇంకొక లైన్ మార్క్ చేసుకోండి. ఇది ఎందుకోసము అంటే ఇది వచ్చేసి మనకి పైపింగ్ కోసం. ఓకే, నెక్స్ట్ ఇటు బొద్దు పార్ట్ ఉంది కదా, ఈ బొద్దు పార్ట్ని కూడా కట్ చేసేసుకోండి. ఎప్పుడు కూడా బ్లౌజ్ కటింగ్ లో బొద్దు పార్ట్ అనేది మనం యూజ్ చేసుకోవద్దు. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత బ్యాక్ ఓపెన్ కదా, బ్యాక్ ఓపెన్ కాబట్టి హుక్స్ కాజా పట్టీ కోసం ½ కంటే కొంచెం ఎక్కువ, ½ కంటే కొంచెం తక్కువతోని ఇంకొక మార్జిన్ అయితే తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు ఇలా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మనకి బ్లౌజ్ యొక్క పొడవు కావాలి. సో ఇది చూడండి, ఇది వచ్చేసి మనకి నార్మల్ కొలత బ్లౌజ్. ఈ నార్మల్ కొలత బ్లౌజ్ యొక్క పొడవు ఎక్కడ నుండి తీసుకోవాలి, భుజం దగ్గర నుండి కింద డాట్ అనేది స్టిచ్ చేస్తాం కదా, ఇక్కడ వరకు బ్లౌజ్ యొక్క పొడవు చూడండి, పైన లైన్ దగ్గర నుండి ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు తీసేసుకోండి. ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక ½ ఇంచ్ పైకి ఎక్స్ట్రా తీసేసుకోండి. ఇది ఎందుకోసం అంటే మనకి షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి. నెక్స్ట్ బ్లౌజ్ యొక్క నడుము కొలత చూడండి, ఇది బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కదా, సైడ్కి ఇక్కడ కుట్లు ఉన్నాయి చూడండి, ఇక్కడ వరకు పట్టేసుకొని ఇది వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా పెట్టేసుకోండి. ఇది వచ్చేసి మనకి నడుము కొలత. ఇది ఎంత ఉందో దీనికంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఈ 1 ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా తీసేసుకోవాలి అంటే ఏ బ్లౌజ్ అయినా, డిజైనర్ బ్లౌజ్ అయినా నార్మల్ బ్లౌజ్ అయినా మన బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేసుకోవాలి, అందుకోసం మనం ఈ విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత గల్లా కొలత తీసుకోవడం కష్టమైతే, అందుకే ఈ గల్లా యొక్క కింది భాగంలో ఈ పట్టీ అనేది ఎంత ఉందో తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ మధ్యలోకి ఫోల్డ్ చేసినాం కదా, ఇది ఎక్కడి వరకు ఉంది, ఇప్పుడు ఇక్కడ వరకు ఉంది, దీనికంటే ఒక ½ ఇంచ్ పైకి తీసేసుకోండి. ఇది ఎందుకోసము అంటే ఇది వచ్చేసి మనకి పైపింగ్ అని హెమ్మింగ్ అని చేసుకుంటాం కదా, అందుకు. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నడుము కొలత తీసుకున్నాం. అదే విధంగా ఏం కావాలి మనకి, ఇంకొకటి చెస్ట్ కొలత. బ్లౌజ్ కట్ చేయాలంటే మనకి నడుము కొలత, చెస్ట్ కొలత, చంక కొలత 3 అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనము నడుము కొలత తీసుకున్నాం, చెస్ట్ కొలత తీసుకోవాలి. చెస్ట్ కొలత ఏ విధంగా తీసుకోవాలి అంటే ఎప్పుడు కూడా మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లు తీసుకుంటే మీకు బెస్ట్, వెనకాల భాగం కూడా తీసుకోవచ్చు, కానీ ఫ్రంట్ పార్ట్లు తీసుకుంటే మీరు కన్ఫ్యూజ్ కాకుండా తీసేసుకుంటారు. ఇది ఏ విధంగా తీసేసుకోవాలి అంటే చేతులు జాయిన్ చేసిన కింది భాగం ఉంటుంది చూడండి, ఇక్కడ నుండి ఫస్ట్ హుక్స్ వరకు తీసుకోవాలి. అదే కొలతలతో తీసుకున్నారు అనుకోండి, ఈ ప్లేస్లో చెస్ట్ పైన ఇక్కడ కాదు, దీని యొక్క పైన భాగంలో తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, చేతి యొక్క కింది భాగం దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ వరకు పట్టేసుకున్నాయి. ఇప్పుడు ఇది ఎంత ఉంది అంటే మనకి 8.5 ఇంచులు అయితే వస్తుంది. ఓకే, ఈ 8.5 ఇంచులు అనేది ఎక్కడ తీసుకోవాలి మరి అంటే ఈ పొడుగు లైన్ ఉంది కదా, ఈ పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో అయితే తీసేసుకోండి. చూడండి నేను ఇక్కడ తీసేసుకుంటున్నా. ఇప్పుడు ఇది ఏం కొలత మనకి, నడుము కొలత, సారీ చెస్ట్ కొలత. ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ లైన్ మార్కింగ్ చేసేసుకోండి. సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ కావాలి కదా, ఈ ఎక్స్ట్రా మార్జిన్ కూడా తీసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ బ్లౌజ్కి మరి నెక్ ఎంత తీసుకోవాలి, షోల్డర్ ఎంత తీసుకోవాలి. ఇది వచ్చేసి మనకి నార్మల్ బ్లౌజ్, మీరు చూస్తున్న మోడల్ వచ్చేసి డిజైనర్ బోట్ నెక్ స్టైల్లో ఉంది. సో ఇప్పుడు ఈ బ్లౌజ్కి ఫుల్ షోల్డర్ తీసుకోవాలి. ఓకే, మరి ఫుల్ షోల్డర్ ఏ విధంగా తీసేసుకోవాలి అంటే కస్టమర్ది కానీ మనదైనా కూడా ఎప్పుడు కూడా బోట్ నెక్ బ్లౌజులు తీసుకునేటప్పుడు ఈ విధంగా ఫుల్ షోల్డర్ అనేది నోట్ చేసేసుకోవాలి. చూడండి ఇక్కడ ఈ విధంగా పట్టి తీసేసుకుంటే ఇది ఎంత వస్తే అంత తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నప్పుడు మనకి 15 ఇంచులు అయితే వచ్చేసింది. ఫుల్ షోల్డర్ 15 ఇంచులు. 15 ఇంచుల సగం ఎంత, 7.5. ఇప్పుడు ఇక్కడ 7.5 ఇంచులు అనేది తీసేసుకోవాలి. ఇక్కడ 7.5 తీసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా ఇంకొక ప్లేస్లో కూడా 7.5 ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను. ఇది ఎందుకోసం అంటే స్ట్రైట్గా లైన్ రావడానికి. సరే, ఇక్కడ మరి చంక డౌన్ ఎంత తీసుకోవాలి, నార్మల్ బ్లౌజ్కి అయితే చాలా మంది 6 తీసుకుంటారు, అది కరెక్టా రాంగా అనేది మీకు తెలుసు. ఓకే, మరి బోట్ నెక్ బ్లౌజ్కి ఎంత తీసుకోవాలి అంటే బోట్ నెక్ బ్లౌజ్కి చంక డౌన్ వచ్చేసి 6 నుండి 7.5 మధ్యలో ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 7 ఇంచులకి మార్కింగ్ అయితే పెడుతున్నాను. ఇది కరెక్ట్ అని చెప్పట్లేదు, కావచ్చు అని చెప్పి తీసేసుకుంటున్నా. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ మూలలాగా ఫామ్ అయింది కదా, ఇక్కడ నుండి లోపల సైడ్ ఒక ½ ఇంచుకు మార్కింగ్ పెట్టేసుకొని స్కేల్తో కలిపేసుకోండి. ఎందుకంటే ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఫుల్ షోల్డర్ తీసుకుంటున్నాం కాబట్టి వెనకాల ప్రాబ్లం కాకుండా ఈ విధంగా తీసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కి ఇక్కడ మూలకు 1.5 ఇంచ్ తీసుకుంటాం కదా, ఆ విధంగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. నార్మల్గా ఇక్కడ ఈ ప్లేస్లో రౌండ్ వేసేసుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు ఇది ఎంత వచ్చిందో చెక్ చేసుకుందాం. పైనుండి మెజర్ చేయండి. ఇప్పుడు ఇది ఎంత వచ్చింది మనకి 8 ఇంచులు అయితే వచ్చేసింది. మరి కొలత బ్లౌజ్ది కూడా కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి కదా. మరి కొలత బ్లౌజ్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే కొలత బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క చంక అనేది కొలుచుకోవాలి. చూడండి ఇది వెనకాల సైడ్, ఇక్కడ పైన కుట్టు ఉంటుంది కదా, కుట్టు దగ్గర నుండి చూసుకోండి. సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే ఇది ఎంత వచ్చింది అంటే 7.5 ఇంచులు ఉంది. మనం మార్కింగ్ చేసింది ఎంత ఉంది, 8 ఇంచులు ఉంది. అంటే ఇవి రెండు సమానమా? కాదు. కొంచెమే లూజ్ ఉంది కదా, వదిలేద్దామా అంటే వదిలేదు. సో ఏం చేయాలి మరి అంటే ఇక్కడ ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ కొంచెం పైకి మార్కింగ్ పెట్టేసుకొని మళ్ళీ రౌండ్గా మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇది కూడా కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఇక్కడ 7.5 ఇంచులు అయితే కరెక్ట్గా వచ్చింది. ఒకవేళ మీకు ఇప్పుడు కూడా కరెక్ట్గా రాలేదు, అప్పుడు ఏం చేయాలి అంటే ఈ లైన్ని మళ్ళీ కూడా పైకి కానీ కిందికి కానీ జరిపేసుకోవాలి. ఓకే రైట్, ఇది చంక భాగం. నెక్స్ట్ ఇక్కడ మరి నెక్ ఎంత తీసుకోవాలి ఈ బ్లౌజ్కి అంటే ఇది వచ్చేసి మనం కాలర్ వేద్దామని అనుకుంటున్నాం కదా, కాలర్ బ్లౌజ్కి నెక్ అనేది ఎప్పుడు కూడా కట్ చేసేటప్పుడు అంటే స్టిచ్ చేసేటప్పుడు చేసేసుకుంటే సరిపోతుంది. లేదు మీకు ఇంకొక డౌట్ ఉంది అనుకోండి, ఇక్కడ భుజం దగ్గర ఇక్కడ ఫుల్ షోల్డర్ 7.5 తీసుకున్నాం కదా, 7.5లో 2.5 ఇంచులు తీసేసుకోండి. 2.5 ఇంచులు తీసేసుకొని బ్యాక్ సైడ్కి ఒక 1 ఇంచ్ తీసేసుకోవాలి. ఓకే, బ్యాక్ సైడ్కి కేవలం ఒక 1 ఇంచ్ తీసేసుకొని ఈ విధంగా ఒక స్క్వేర్ బాక్స్ మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఇలా తీసేసుకొని ఈ ప్లేస్లో జస్ట్ చిన్నగా రౌండ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది కాలర్ కోసం. క్లియరా? నెక్స్ట్ ఈ ప్లేస్ అంతా కూడా మీరు క్లోజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ పొట్లీ బటన్స్ పెట్టుకోవచ్చు, లేదు అంటే మీరు ఇంకే మోడల్ అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ డ్రాప్ అయితే పెడదాం అని అనుకుంటున్నా, చూడండి. సో ఇక్కడ నుండి ఒక 2 ఇంచులు వదిలేసేసేయండి. అది మీ ఇష్టం, మీకు ఏ మోడల్ అంటే కావాలంటే తీసేసుకోండి. నేను ఇక్కడ నార్మల్గా వదిలేసినాను. ఓకే, ఎందుకోసం అంటే ఆల్రెడీ మీకు ఆల్టర్నేట్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అని వీడియో చేసి చూపించినప్పుడు అక్కడ బ్యాక్ ఏదైనా ఓపెన్ ఉంటే బాగుంటుందా అని ఒక 2-3 అయితే చెప్పాను. అందుకోసం ఈ విధంగా మార్కింగ్ అయితే వేసి చూపిస్తున్నాను. ఓకే, మీకు ఆల్టర్నేట్ బ్లౌజ్ కావాలి అంటే ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేసినాను, ఒకసారి అవసరం ఉన్న వాళ్ళు చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత మరి ఇక్కడ పైన 2.5 ఇంచులు తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా 2.5 తీసుకోవాలంటే ఆ విధంగా అవసరం లేదు. ఇక్కడ మీరు 1 ఇంచు తీసుకోవచ్చు, 4 ఇంచులు తీసుకోవచ్చు, 5 ఇంచులు తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. క్లియర్? నేను ఇక్కడ 3.5 ఇంచులు అయితే తీసేసుకుంటున్నా. పైన 2.5 తీసుకున్నా కాబట్టి కిందికి సంబంధం ఏం లేదు. ఇక్కడ 3.5 ఇంచులు తీసేసుకొని మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ నేను డ్రాప్ షేప్లో మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఈ విధంగా అయితే నేను స్టిచ్ చేద్దామని అనుకుంటున్నా. క్లియర్? ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేయాలా వద్దా అంటే ఏ బ్లౌజ్ స్టిచ్ చేసినా కూడా వెనకాల భాగంలో డాట్స్ అనేవి స్టిచ్ చేయాలి. సైడ్కి కంపల్సరీ హాఫ్ ఇంచ్ ఉండే విధంగా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఉంది చూడండి, ఇక్కడ నుండి కిందికి ఇక్కడ నుండి కిందికి ఒక హాఫ్ ఇంచ్ అనేది క్రాస్లో కట్ చేసేసుకోవాలి. అదే నార్మల్ బ్లౌజ్ అనుకోండి, మనం ఏం చేస్తాం, మన సైడ్ క్రాస్ కట్ చేసుకుంటాం. ఈ బోట్ నెక్ బ్లౌజ్కి లేదంటే కాలర్ నెక్ బ్లౌజ్కి ఇట్ సైడ్ నుండి హాఫ్ ఇంచ్ కిందికి తీసేసుకోవాలి. క్లియర్? ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం. దీన్ని మొత్తం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని ఫస్ట్ కట్ చేసేసుకుందాం. క్లియర్? ఇప్పుడు ఈ ప్లేస్లో బ్లౌజ్ యొక్క వెనకాల భాగం అయితే కట్ చేసుకున్నాం. ఓకే, దీన్ని బేస్ చేసుకొని ఫస్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. మీకు ఇక్కడ డిజైనర్ బ్లౌజ్ చూస్తున్నారంటే ఆల్రెడీ మీకు హ్యాండ్స్ కట్ చేయడం తెలుసు కదా. ఒకవేళ మీకు హ్యాండ్స్ కటింగ్ ఏదైనా డౌట్ ఉన్న వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తాను. చూడండి, దీన్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా కట్ చేయాలి అంటే ఈ క్లాత్ని ఈ విధంగా తిప్పేసుకోండి. ఈ విధంగా తిప్పేసినప్పుడు ఏంటి, ఓపెన్ పార్ట్ అనేది మనకు ఆపోజిట్కి వెళ్ళిపోతుంది, క్లోజ్డ్ పార్ట్ మన సైడ్కి వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఇక్కడ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలంటే 2 మెథడ్స్లో కట్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే 4 డాట్ బ్లౌజ్ మెథడ్, లేదు అనుకుంటే ప్రిన్స్ కట్ మెథడ్లో కట్ చేయొచ్చు. ఇది డిజైనర్ ప్యాటర్న్ కాబట్టి నేను ప్రిన్స్ కట్ ప్రిఫర్ చేస్తున్నాను, ఎందుకంటే నార్మల్ బ్లౌజ్ కంటే ప్రిన్స్ కట్లో చాలా బాగుంటుంది అనేసి. ఒకవేళ మీకు నార్మల్ డాట్ మెథడ్ కావాలంటే ఆ మెథడ్లో కట్ చేసేసుకోండి, కానీ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇక్కడ స్ట్రైట్గా పెట్టుకోవాలి, క్రాస్లో పెట్టొద్దు. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి చూడండి, ఇదేమో మనం ఇక్కడ వరకు కట్ చేస్తాం, ఇక్కడ వరకు మనం తీసేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా. ఇక్కడ ఫస్ట్ కొంచెం వీడియో అనేది మిస్ అయింది, అందుకోసమే నేను ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను. చూడండి, సో ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ వరకు మాత్రమే మనం ఇక్కడ తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ప్రిన్స్ కట్ మెథడ్ అని చెప్పినాను కదా, ఈ ప్రిన్స్ కట్ బ్లౌజ్కి డిఫరెంట్ ప్యాటర్న్లో మనం కట్ చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో చూపిస్తాను. చూడండి, ఇప్పుడు సైడ్కి ఎక్కడి వరకు ఉంది మార్జిన్, ఇక్కడ వరకు ఉంది. దీనికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఈ విధంగా. అదే విధంగా
కింద ఎక్కడి వరకు ఉంది, ఇక్కడ వరకు ఉంది. దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది కిందికి దించేసుకోండి. దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉందో చెక్ చేసుకోండి. అది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క నడుము కొలత ఇక్కడ లాస్ట్ హుక్స్ ఉంటుంది చూడండి, ఇక్కడ లాస్ట్ హుక్స్ దగ్గర నుండి లాస్ట్ కాజా వరకు నడుము కొలత ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఇక్కడ నడుము కొలత 28 ఇంచులు ఉంది. అంటే 30 కంటే తక్కువ ఉందా, ఎక్కువ ఉందా? 30 కంటే తక్కువ ఉంది. అప్పుడు ఇక్కడ నుండి పావు తక్కువ 4 ఇంచులకి తీసేసుకోండి. లేదు మీ నడుము కొలత డిఫరెంట్ సైజ్ ఉన్నప్పుడు ఎంత తీసుకోవాలి అని మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి నేను రిప్లై అయితే ఇస్తాను. ఓకే, ఇక్కడ నడుము కొలత 30 కంటే తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ పావు తక్కువ 4 ఇంచులు అయితే తీసేసుకుంటున్నా. క్లియర్? 30 కంటే ఎక్కువ ఉంటే 4 ఇంచులు తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా 4 ఇంచులు, పావు తక్కువ 4 ఇంచులు తీసుకొని ఇలా లైన్ తీసుకోవాలి. ఎక్కడి వరకు తీసుకోవాలి అంటే పైన షోల్డర్ వరకు తీసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇదేం బ్లౌజ్? ప్రిన్స్ కట్ బ్లౌజ్. సో ప్రిన్స్ కట్ బ్లౌజ్కి మనకి ఏం తెలవాలి అంటే నార్మల్గా చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ అనేది తెలవాలి. చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ ఏ విధంగా తెలుస్తుంది అంటే మనం కొలతలు తీసుకునేటప్పుడు చెస్ట్ పాయింట్ అనేది నోట్ చేసుకోవాలి. పై నుండి మిడిల్ ఆఫ్ ద చెస్ట్ వరకు. సో ఇక్కడ మనకి ఎంత ఉంది అంటే 10.5 ఇంచులు అయితే వచ్చేసింది. చూడండి ఇక్కడ 10.5 ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ 10.5 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది నెక్ సైడ్ కదా, నెక్ సైడ్ ఒక హాఫ్ ఇంచు తీసేసుకోండి. ఇటు సైడ్కి ఒక 1/4 ఇంచు తీసేసుకోండి. ఇక్కడ హాఫ్ ఇంచు తీసుకున్నాం చూడండి, ఇది వచ్చేసి మనము స్కేల్తోని ఈ విధంగా కలిపేసేసేయండి. మరి ఇటు సైడ్ కూడా సేమ్ స్కేల్తో ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మీకు పర్ఫెక్ట్ షేప్ రావడం లేదు అని అనుకునే వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి, పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. ఇప్పుడు ఇది ఎంత ఉంది? 4.2 ఇంచులు ఉందా? దీన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇది ఇక్కడ వరకు వచ్చేసింది. నెక్స్ట్ మళ్ళీ ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, ఇది ఇక్కడ నుండి ఇక్కడికి పట్టేసుకుని ఇది ఎంత ఉందో మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు ఈ కింది డాట్ వరకు స్ట్రైట్గా లైన్ మార్కింగ్ పెట్టేసుకోండి. ఈ విధంగా తీసేసుకొని మీరు ఇవ్వండి కొంచెం కర్వ్ లాగా తిప్పేసుకున్నారనుకోండి మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మరి ఇది ఎక్కడ కలపాలి అంటే ఈ చంక భాగంలో ఏ ప్లేస్లో కలపాలి అంటే ఇక్కడ 5 నుండి 6 ఇంచుల మధ్యలో కలిపేసేయండి. అప్పుడు షేప్ అనేది మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకవేళ రాకపోతే ఈ లైన్ 5 నుండి 6 మధ్యలో కొంచెం పైకి కింది జరుపుకొని షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా? ఇది వచ్చేసి మనకి ప్రిన్స్ కట్. కానీ ఇక్కడ మనం నెక్ మార్కింగ్ చేసుకోవాలి కదా, ఇక్కడ నెక్ కోసం ఏ విధంగా మార్క్ చేసుకోవాలి అంటే మనకి నార్మల్గా ఇక్కడ నెక్ డీప్ ఉంది చూడండి, ఈ నార్మల్గా నెక్ డీప్ మనకి ఎంత కావాలో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ నుండి ఇప్పుడు ఇది ఎంత ఉంది? నాకు 7.5 అట్లా ఉంది. ఇక్కడ పైన మనం ఈ ప్లేస్లో మనం నెట్ అయితే యాడ్ చేద్దాం. అందుకోసం నేను ఎంత తీసుకుంటున్నాను అంటే పైనుండి ఒక 6.5 ఇంచులు అయితే 7 ఇంచులు తీసేసుకున్నా, 6.5 ఇంచులు తీసేసుకున్నాం. ఓకే, చూడండి ఇక్కడ 6.5 ఇంచులు తీసేసుకుందాం, ఎందుకంటే నెట్ కదా మళ్ళీ ఎందుకు మిస్టేక్. 6.5 ఇంచులు తీసేసుకొని ఇక్కడ సైడ్కి ఎంత తీసుకుంటున్నా అంటే 3.5 ఇంచులు తీసేసుకుంటున్నా. షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది పర్ఫెక్ట్గా ఇంతే తీసుకోవాలంటే అంత తీసుకోవాల్సిన అవసరం లేదు, మీ ఇష్టం. ఇక్కడ కిందికి పెంచుకోవచ్చు, ఇక్కడ పైకి పెంచేసుకోవచ్చు. కానీ నార్మల్ ఇక్కడ 3.5 తీసేసుకొని ఈ విధంగా కలిపేస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాం. రైట్, మరి పైన ఏం కట్ చేసుకోవాలి? నెక్ కట్ చేసుకోవాలి. నెక్ కోసం ఎంత తీసుకోవాలి? 2.5 ఇంచులు తీసేసుకొని కిందికి ఎంత తీసుకోవాలి? ఇంతకుముందు బ్యాక్ ఎంత తీసుకున్నాం మనం? 1 ఇంచు తీసుకున్నాం. కిందికి వచ్చేసి ఒక 2.5 అట్లా తీసేసుకోండి. నా పర్సనాలిటీ అయితే చూస్తున్నారు కదా, సేమ్ ఇది నేను కట్ చేసి స్టిచ్ చేసి కూడా చూపిస్తాను. చూడండి ఇక్కడ 2.5 ఇంచులు తీసేసుకున్న తర్వాత జస్ట్ ఇట్లా రౌండ్ వేసేసుకోండి. ఇది కాలర్ కోసం. ఎప్పుడు కూడా కాలర్ ఫిక్స్ చేసేటప్పుడే ఇది చెక్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇది ఉందా, ఇది కట్ చేసుకునేటప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవాలి అంటే ఇది ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్నాం, కానీ దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ అయితే పైకి తీసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. క్లియర్? ఎప్పుడు కూడా ఇది కట్ చేయాలి అంటే మనము పేపర్ పైన కట్ చేసుకున్న తర్వాత మాత్రమే మనము కట్ చేసుకోవాలి. కానీ ఇక్కడ నేను డైరెక్ట్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇది ఉందా, ఇట్లా కట్ చేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్నాం కరెక్టే. కానీ ఇక్కడ కింద మార్జిన్ చూడండి, హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం. బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కంటే ఫ్రంట్ పార్ట్ ఎక్స్ట్రా తీసేసుకున్నాం. మరి స్టిచ్ చేసినప్పుడు కూడా ఎక్స్ట్రా అవుతాయి కదా, అందుకోసం ఇవన్నీ ఈ విధంగా కట్ చేసేసుకోవాలి.
ఈ విధంగా కట్ చేసుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది. మరి ఇటు సైడ్కి కూడా ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం కదా, ఈ సైడ్కి కూడా ఈ విధంగా తీసేసుకోండి. మీకు సైడ్ ఫిట్టింగ్ చేసేటప్పుడు ప్రాబ్లం అనేది రాదు. మరి ఇక్కడ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అంటే ఇక్కడ మనకి చెస్ట్ పాయింట్ వచ్చేసరికి ఇట్లా పైకి ఉబ్బెత్తుగా వచ్చేస్తుంది కదా, అప్పుడు ఇక్కడ మీకు స్ట్రైట్గా వచ్చేసి సెట్ అయిపోతుంది. ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అంటే ఇక్కడ కట్ చేసేసినాం కదా, ఈ కట్ చేసినప్పుడు మళ్ళీ ఈ విధంగా జాయిన్ చేసినప్పుడు దీనికి ఒక ½ ఇంచ్, దీనికి ఒక ½ ఇంచ్, లోపలికి 1 ఇంచ్ పోతుంది. అప్పుడు ఇక్కడ 1 ఇంచ్ అనేది సెట్ అవుతుంది. ఇది క్లియర్, ఇది మీ అందరికీ తెలిసిన విషయమే, నేను మళ్ళీ చెప్తున్నాను. కానీ ఇప్పుడు ఇది మనకి మెయిన్ చూడండి. సో ఇప్పుడు ఇది కట్ చేస్తున్నాను కదా, ఇది కట్ చేయాలి అని అంటే ఈ విధంగా తీసేసుకోండి పేపర్ పైన. ఇప్పుడు ఇది ఈ విధంగా కట్ చేస్తున్నాం రైట్. ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది, ఈడి వరకు ఉంది. దీనికంటే మనము కిందికి 1 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఎందుకు 1 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి అంటే ఇక్కడ ½ ఇంచ్ అనేది వదిలేసినామా, ఈ ½ ఇంచ్ కుట్టు పెట్టినప్పుడు లోపలికి పోతుందా ½ ఇంచ్, అదే విధంగా ఇక్కడ కూడా మనం పైపింగ్ కానీ లేకపోతే కిందికి క్లాత్ యాడ్ చేసినప్పుడు లోపలికి పోతుంది. అందుకోసం ఇక్కడ ఎక్స్ట్రా 1 ఇంచ్ అనేది తీసేసుకోవాలి. సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి జాయిన్ చేసినప్పుడు జాయింట్ చేస్తే మనకి కరెక్ట్గా అయితే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి ప్రిన్స్ కట్ ఫ్రంట్ పార్ట్. నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి కట్ చేస్తాను. మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే మీకు చూపించాల్సిన అవసరం ఏం లేదు కదా. ఇది ఒకటి చూడండి, ఇది వచ్చేసి మనం నెట్ ఫ్యాబ్రిక్ కదా. ఇక్కడ నెట్ వచ్చేసి మనం సింగిల్ లేయర్ కట్ చేసుకోవచ్చు, డబుల్ లేయర్ కట్ చేసుకోవచ్చు. సింగిల్ లేయర్ కట్ చేసినాం అనుకోండి బాగా పల్చగా కనిపిస్తుంది. లేదు అనుకుంటే మీరు ఇట్లా డబుల్ లేయర్ అయినా పెట్టేసుకోండి, కనబడినట్టు కనబడుతుంది. ఓకే, ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని డబుల్ లేయర్ కట్ చేసుకుందాం. చూడండి, కొంచెం క్లాత్ అనేది ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోండి. సో ఇంకా దీంతో మనకైతే ఏం అవసరం లేదు, జస్ట్ దీనికి మాత్రమే నెట్ యూజ్ చేసుకుందాం. అదేవిధంగా ఇప్పుడు ఇది కట్ చేసుకుందాం సేమ్ యాజ్ ఇట్ ఈస్.